తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐపీఎల్లో 10 జట్లు ఉంటాయని, ఒక్కో జట్టు 14 మ్యాచ్లు ఆడుతుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఐపీఎల్లో కూడా గ్రూపులు ఉంటాయి. గతంలో ఐపీఎల్లో 8 జట్లు ఉండేవి. మిగిలిన 7 జట్లతో హోమ్లో ఒకటి, ప్రత్యర్థి హోమ్ గ్రౌండ్లో మరొక మ్యాచ్ ఆడుతుంది. దీంతో మొత్తం 14 మ్యాచ్లు ఉంటాయి. ఇక్కడి వరకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. అయితే 2022 నుంచి 10 జట్లు ఆడుతున్నా ఒక్కో జట్టుకు 14 మ్యాచ్లనే నిర్వహిస్తున్నారు. జట్లు పెరిగిన మ్యాచ్ల సంఖ్య అలాగే ఉంది. 10 టీంలు మిగిలిన 9 టీంలతో 2 మ్యాచ్లు ఆడినప్పుడు మొత్తం 18 మ్యాచ్లు ఆడాల్సి వస్తుంది. అలా జరిగితే టోర్నీని ఇంకా పొడిగించాల్సి వస్తుందని 10 జట్లను 2 గ్రూపులుగా విడగొట్టి ఒక్కో జట్టుకు 14 మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. అసలు ఈ జట్ల గందరగోళం ఏంటో, గ్రూప్స్ని ఎలా డివైడ్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. బీసీసీఐ 10 జట్లను మరోసారి 2 వర్చువల్ గ్రూపులుగా విభజించింది. ఈ గ్రూపులు అనేవి ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన జట్లను బట్టి బ్యాలెన్స్డ్గా డివైడ్ చేస్తారు. గ్రూప్ ఏలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఉన్నాయి. సిఎస్కే 5 టైటిల్స్ గెలుచుకోగా ఆ తర్వాత కేకేఆర్ 3 గెలుచుకుంది. ఇక పంజాబ్కు ఇప్పటివరకు టైటిల్ రాకపోగా రాజస్థాన్, బెంగళూరు జట్లు తలా ఒక టైటిల్ గెలుచుకున్నాయి. ఈ గ్రూప్లో మొత్తం చూసుకుంటే 5 జట్లు కలిసి 10 టైటిల్స్ గెలుచుకున్నాయి. గ్రూప్ బిలో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. ఈ గ్రూప్లో మొత్తం 5 జట్లు 8 టైటిల్స్ గెలిచాయి. మ్యాచ్లు ఆడే విషయంలో ఈసారి లెక్క మారింది. వేరే గ్రూప్లో ఉన్న జట్లతో 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. తమ గ్రూప్లో ఉన్న జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. అప్పుడు ఓవరాల్గా 14 మ్యాచ్లు అవుతాయి. ఉదాహరణకు చెన్నై సూపర్ కింగ్స్ గ్రూప్ ఏలో ఉంది. అప్పుడు గ్రూప్ బిలో ఉన్న ముంబై, సన్ రైజర్స్, గుజరాత్, ఢిల్లీ, లక్నోలతో 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. దీంతో 5 జట్లతో 2 మ్యాచ్లు అంటే అప్పుడు 10 మ్యాచ్లు అవుతాయి. ఇక తమ గ్రూప్లో ఉన్న కోల్కతా, రాజస్థాన్, బెంగళూరు, పంజాబ్ జట్లపై ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. దీంతో 4 మ్యాచ్లు అవుతాయి. ఇలా గ్రూపులు డివైడ్ చేసి గత సీజన్ల కంటే ఈసారి భిన్నంగా వేరే గ్రూపులతో డబుల్ హెడ్డర్ మ్యాచ్లు పెట్టారు. దీంతో ఈసారి చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య 2 మ్యాచ్లు చూసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే 2 జట్లు ఆదివారం మ్యాచ్ ఆడేశాయి. ఇక లీగ్ దశలో ఈ 2 జట్లు ఈ ఐపీఎల్ గ్రూప్ దశలో ఆడకపోవడంతో 2 జట్ల ఫ్యాన్స్ కాస్త నిరాశగా ఉన్నారు. అయితే ముంబై, చెన్నై జట్లు 2 సార్లు ఆడనున్నాయి. చిరకాల ప్రత్యర్థుల మధ్య జరగబోయే ఈ సమరం ఫ్యాన్స్కి కిక్ ఇవ్వనుంది. ఈ టోర్నమెంట్ తొలి దశలో 4 డబుల్ హెడర్లు, సెకండ్ ఫేజ్లో మొత్తం 8 డబుల్ హెడర్ మ్యాచ్లు ఉన్నాయి. రెండవ దశలో మొత్తం 12 వేదికలు ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ జాబితాలో రాయ్పూర్ కూడా చేరింది. ఆర్సీబీ 2 హోమ్ మ్యాచ్లకు రాయ్పూర్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఓవరాల్గా బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, జైపూర్, ధర్మశాల, రాయ్పూర్, న్యూ చండీగఢ్లో ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయి.